ఎవరన్నా ఒక స్టూడెంట్ గానీ, లేదంటే పేరెంట్ గానీ, ఎందుకు ఆర్ఆర్ అపోలోనే చూస్ చేసుకోవాలి? అదర్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్‌కి ప్లస్ మా ఆర్ఆర్ అపోలోకి డిఫరెన్స్ ఏంటంటే, అక్కడ మీకు స్ట్రెంత్ ఎక్కువ ఉంటారండి. మా దగ్గర ఏంటంటే ఓన్లీ 40 మెంబర్సే. తక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటది. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళ పిల్లల మానిటరింగ్ ఇదంతా కూడా ఏ విధంగా ఉంటుందంటారు? మరి ఫ్లోర్‌కి జేఎల్స్ ఉంటారు. 24/7 సెక్యూరిటీ ఉంటారు. దగ్గర ఏంటంటే ఫోన్స్ కూడా ఎలా ఉండదు. ఇప్పుడు 2026 రీనీట్ కంప్లీట్ అయ్యి 300 అబోవ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్‌కి 2027లో ఏ కేటగిరీ సీట్ రాకపోతే మీరు కట్టిన ఫీజులో ట్యూషన్ ఫీజు మొత్తం రీఫండ్ ఇచ్చేస్తాం. సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే నీట్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, వాళ్ళ ఫ్యూచర్ అంబిషన్ డాక్టర్ కావాలి అనిపించుకుంటున్నారు, మొట్టమొదటి స్టెప్ వచ్చేసే మనకి నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం. అయితే నీట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మంచిది, అండ్ అలానే లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి ఓవరాల్గా ఒక స్టూడెంట్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ అలానే ఎంతోమంది స్టూడెంట్స్ని నీట్లో క్వాలిఫై చేయించిన ఒక అకాడమీ గురించి కూడా ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నాను. అదే ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ. సో ఆల్మోస్ట్ 7th ఇయర్లోకి అడుగు పెట్టారు. మరి ఎంతో మంది స్టూడెంట్స్ వాళ్ళ కళని సాకారం చేసుకున్నారు, నీట్ ఎగ్జామ్లో ఉత్తీర్ణులయ్యి. మరి ఎలాంటి స్ట్రాటజీస్ వీళ్ళు ఫాలో అవుతున్నారు, అండ్ ఎలాంటి ముఖ్యమైన అంటే కాన్సెప్చువల్ లెర్నింగ్ పైన ఎంత ఫోకస్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ మనతో పాటు ఉన్నారు ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ రమణారెడ్డి గారు. హలో అండి, నమస్తే. సో రమణారెడ్డి గారు, అసలు ఈ విజన్ మీకు ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఒక కంప్లీట్గా ఒక మెడికల్ అకాడమీలో చాలామంది జేఈఈ అని, నీట్ అని అన్ని క్లబ్ చేసి పెడుతూ ఉంటారు కాబట్టి, సో ఎక్స్క్లూజివ్గా ఇలాంటి స్టార్ట్ చేయాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఫ్రమ్ పాస్ట్ 15 ఇయర్స్ నుంచి మేము మెడికల్ ఎడ్యుకేషన్లో ఉన్నాము. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే మెడికల్ ఎంబీబీఎస్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసాం 10 ఇయర్స్ బ్యాకే. ఆ తర్వాత ఏంటంటే మెడికల్ రిలేటెడ్గా ఎందుకు సపరేట్ ఇన్స్టిట్యూట్ ఉండకూడదు అని చెప్పి మేము ఫాస్ట్ ఒక 8 ఇయర్స్ నుంచి దీనిలో స్టార్ట్ చేసాం. ఫస్ట్ పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేసాం. తర్వాత ఫాస్ట్ 6 ఇయర్స్ నుంచి మేము ఓన్గా ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీ అనేది స్టార్ట్ చేసాం. ఈ బ్రాంచ్ ఏంటంటే కొత్తపేటలో ఉంది. ఇప్పుడు రీసెంట్లీ మేము సుచిత్రాలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ డిమాండ్ వల్ల బ్రాంచ్ విస్తరించింది అన్నమాట. ఓకే. సో అయితే నీట్ అన్నది చాలా చాలా కష్టంతో కూడుకున్నది, 24 గంటలు దానిపైనే ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు మీరేమంటారండి? అంటే కష్టంగా ఏమి ఉండదండి. మెయిన్లీ స్టూడెంట్స్ ఏంటంటే ఒక విజన్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఏది కష్టంగా ఉండదు. మా దగ్గర ఏంటంటే మెయిన్గా మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ చాలా వెల్ ఎక్స్పీరియన్స్ ఉంటాడు. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అబోవ్ ఎక్స్పీరియన్స్డ్, ప్లస్ మళ్ళీ సబ్జెక్ట్లో డాక్టరేట్స్. మీకు అన్ని ఇన్స్టిట్యూట్లలో ఎక్స్పీరియన్స్ ఉంటారు, కానీ సబ్జెక్ట్లో డాక్టరేట్స్ అనేది చాలా రేర్. సబ్జెక్ట్ పిహెచ్డి కంప్లీట్ చేసిన ఫ్యాకల్టీ కూడా మా దగ్గర ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే మేము తీసుకునేది కూడా చాలా లిమిటెడ్ స్ట్రెంత్. క్లాస్కి 40 మెంబర్సే ఉంటారు. మళ్ళీ ఒక్కొక్క బ్రాంచ్లో మాది 4 సెక్షన్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఓన్లీ 4 సెక్షన్స్, ఓన్లీ ఈచ్ క్లాస్కి 40 మెంబర్స్ ఉంటారు. ఆ 40 మెంబర్స్లోనే ఉండడం వల్ల ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు క్లాస్లో 80 మెంబర్స్ 90 మెంబర్స్ ఉంటే ఎవరు కూడా ఫ్యాకల్టీ కాన్సన్ట్రేషన్ చేయలేరు వాళ్ళకి ఇచ్చిన టైంలో. కాబట్టి లిమిటెడ్ స్ట్రెంత్ తీసుకొని ఆ లిమిటెడ్ స్ట్రెంత్లో ది బెస్ట్ రిజల్ట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఏదన్నా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి ఈ మధ్య కార్పొరేట్ స్కూల్స్ లో చూస్తున్నట్లయితే 8th స్టాండర్డ్ నుంచే నీట్ జేఈ ప్రిపరేషన్ ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అసలు ఎగ్జాక్ట్ టైం ఎప్పుడు అంటారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలంటే? యాక్చువల్గా బేసిక్స్ నుంచి ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటది. ఇప్పుడు మన స్కూల్స్ లోనైనా ఎక్కడైనా కూడా 6th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ నుంచి బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే ఇది ఏంటంటే టోటల్లీ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా డిపెండ్స్ ఆన్ సిబిఎస్ఈ కరికులమే ఉంటుంది. కాబట్టి 8th స్టాండర్డ్ 6th స్టాండర్డ్స్ వాళ్ళకి మంచిగా ఉన్న వాళ్ళకి వితౌట్ కోచింగ్ +1 +2తోనే వాళ్ళకి ర్యాంక్ అచీవ్ చేసేలాగా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్కి మ్యాక్సిమం బేసిక్స్ ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ దట్టు ఇప్పుడు కోవిడ్ టైంలో వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోయింది కదా. అందుకోసమని ఇప్పుడు +1 +2 కంప్లీట్ అయినా కూడా ర్యాంక్ రాని వాళ్ళకి ఒక 1 ఇయర్ లాంగ్ టర్మ్ ఒక 1 ఇయర్ టైం ఇస్తే ఆ 1 ఇయర్లో ఎగ్జాక్ట్లీ వాళ్ళు స్కోర్ వచ్చేటట్టుగా బెస్ట్ మనం చేయగలుగుతాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి స్కూల్ లెవెల్ లెర్నింగ్ అంతా కూడా మనకి అది డిఫరెంట్ ఉంటుందండి. అవునవును. ఆ కాన్సెప్చువల్ లెర్నింగ్ ఏదైతే మనకి అప్లికేషన్ లెర్నింగ్ ఏదైతే ఉంటుందో అదే కదా మెయిన్ మనకి పిల్లల్లో కావాలి. మరి అది ఎలా ఉంటుందంటారు? మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అది?
మెయిన్‌గా మనకేంటంటే స్కూల్ లెవెల్‌లో ఉన్న టీచింగ్ మెథడాలజీ +1, +2, ప్లస్ లాంగ్ టర్మ్‌లో అనేది టోటల్ డిఫరెన్స్ ఉంటది. హ్మ్. స్కూల్ లెవెల్‌లో మీకేంటంటే ఓన్లీ స్కూల్‌లో గానీ, ఐపీలో గానీ కొన్ని కార్పొరేట్ కాలేజ్‌లలో మీకు స్కూల్‌లో 10 గ్రేడ్ వస్తే సరిపోద్ది. హ్మ్. ఐపీలో 98, 99% వచ్చిన వాళ్ళు గూడా హుహు. నీట్‌లో, ఐఐటీ, జేఈలో జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఓకే. ఎందుకంటే వాళ్ళకి బై హార్ట్ సిస్టమ్ ఉంటది తప్ప హ్మ్. కాన్సెప్చువల్ టీచింగ్ అనేది ఉండదు. దానివల్ల మీకు మనం చాలా మంది స్టూడెంట్స్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రాలేకపోతున్నారు. అవును. 98 ఈవెన్ 99% వచ్చిన స్టూడెంట్స్ గూడా హుహు. క్వాలిఫై కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అదే మీకు బేసిక్స్ ఉండి కాన్సెప్టువల్ ట్రీటింగ్ ఉంటే హ్మ్. మీకు కంపల్సరీగా ఈవెన్ 70%, 80% వచ్చిన స్టూడెంట్ గూడా ఆల్ ఇండియాలో బెస్ట్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓహ్! కాబట్టి ఏంటంటే మనం ఓన్లీ ఐపీ, ఓన్లీ 10థ్ గ్రేడ్ మీద కాన్సంట్రేట్ చేయకుండా హ్మ్. బేసిక్స్ నుంచి పర్ఫెక్ట్‌గా కాన్సెప్ట్ వైస్‌గా మనం ప్రిపేర్ అవుతే కంపల్సరీగా నీట్‌లో గానీ, ఐఐటీలో గానీ ది బెస్ట్ రిజల్ట్స్ పాసిబుల్ అవుతది. ఓకే. అంటే స్కూల్ లెవెల్ లెర్నింగ్ పక్కన పెట్టేసినట్లయితే, అవును. ఇప్పుడు ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీలో అవును. 10థ్ తర్వాత నుంచి కూడా మీ దగ్గర ఇలాంటి అవును. కోచింగ్ క్లాసెస్ తీసుకోవచ్చు. అవునండి. అంటే ఏ రకంగా అండి? ఫుల్ టైమా? ఎలా ఉంటుందంటారు ఫుల్ టైమ్ అసలు? అండి. ఓహ్! 10థ్ తర్వాత ఏంటంటే కంప్లీట్ 2 ఇయర్స్ కోర్స్ అలాంగ్ విత్ ఇంటర్మీడియేట్. ఓహో! ఓకే. ఇంటర్మీడియేట్‌తో పాటు ఎవరైనా ఇప్పుడు నీట్ డే 1 నుంచి నీట్ క్లాసెసే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ ఉంటాయి. హుహుహు. మీకు డే 1 నుంచి గూడా నీట్ మీద ఎక్కువ మేము కాన్సంట్రేట్ చేస్తాం. ఓకే. దానివల్ల ఏందంటే మీకు కంప్లీట్‌గా 2 ఇయర్స్‌లో ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోద్ది. ఓహ్! లాంగ్ టర్మ్ అవసరం లేకుండా మీకు సీట్ గూడా వస్తది. ఇది చాలా బెస్ట్ కదండీ అవునండి. అయితే ఇప్పుడు ఎవరైతే. ఎవరైనా అదర్ కార్పొరేట్ కాలేజ్‌లో గాని, అదర్ కాలేజ్‌లలో ఇంటర్మీడియేట్ చదివిన వాళ్ళుంటే, వాళ్ళు హ్మ్. ర్యాంక్ రాలేని వాళ్ళుంటే మా దగ్గర లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఈ లాంగ్ టర్మ్‌లో ఏంటంటే వితిన్ 1 ఇయర్‌లో కంపల్సరీగా మీకక్కడ ఎంత స్కోర్ వచ్చినా కూడా ఈవెన్ 200, 300 హుహు. వచ్చిన స్టూడెంట్స్‌కి గూడా మేము కంపల్సరీగా సీట్ వచ్చేలాగా చేస్తాం. ఓహ్! సీట్ వచ్చే స్టూడెంట్స్ ఉంటే అబోవ్ 600 మార్క్స్ ఎలా రావాలి? హుహు. ఒకవేళ టాప్ ఆల్ ఇండియా లెవెల్‌లో టాప్ ర్యాంక్స్ ఎలా రావాలని మేము కాన్సెప్ట్ వైస్‌గా టీచింగ్ చేసి, వాళ్ళకి మా దగ్గర ఏంటంటే ఎవరైతే టీచింగ్ చేస్తారో హ్మ్. వాళ్ళు మీకు డౌట్ సెషన్‌కి ఉంటారు. హుహు. అన్ని ఇన్‌స్టిట్యూట్‌లలో, కార్పొరేట్ కాలేజ్‌లలో టీచింగ్ ఒకరు చేస్తారు. మీకు ఈవినింగ్ డౌట్ సెషన్ జేఎల్స్ పెడతారు. హ్మ్. దానివల్ల స్టూడెంట్స్‌కి ఏం బెనిఫిట్ అవ్వదు. అవునవును. ఎవరైతే టీచింగ్ చేస్తారో వాళ్ళు మీకు స్టడీ అవర్‌లో ఉండడం వల్ల మీకు హుహు. ఆ రోజు క్లాస్ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈజీగా మీరు ఎళ్లి పర్సన్ టు పర్సన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. హుహు. దానివల్ల ఏందంటే మీకు ఈజీగా అర్థమవుతది. సో, అంటే ఇప్పుడు వేరే చోట 11థ్, 12థ్ అంటే ఇంటర్మీడియేట్ చేసిన వాళ్ళకి అవును. సో, ఆర్ఆర్ అపోలో మెడికల్ అకాడమీలో ఇంటర్మీడియేట్ చేస్తూ ఇలా నీట్‌కి ప్రిపేర్ అయిన వాళ్ళకి అవును. డిఫరెన్స్ ఏమి కనిపిస్తుందంటారు? మెయిన్‌గా ఏంటంటే అదర్ ఇన్‌స్టిట్యూట్‌లలో టోటల్‌గా ఇంటర్ మీదనే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారండి. హుహు. వాళ్ళకేంది ఫస్ట్ నుంచి కూడా డే 1 నుంచి ఇంటర్‌లోనే మార్క్స్ రావాలి. ఇంటర్‌లో 90% వస్తే చాలంటే హ్మ్. మీకు ఇంటర్‌లో 90%, 99% అది ఇంపార్టెంట్ కాదు. హ్మ్. కాంపిటీటివ్ ఎగ్జామ్‌లు ఈవెన్ మీకు నీట్‌లో అయినా, హ్మ్. ఎంసెట్‌లో అయినా, ఈవెన్ జేఈలో అయినా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో మీరు బెస్ట్ ర్యాంక్స్ రావాలంటే ఓన్లీ మీకు ఐపీ మార్క్స్ వస్తే సరిపోదు. సరిపోదు. ఓకే. కంపల్సరీ కాంపిటీటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే మీరు డే 1 నుంచి కూడా ఆబ్జెక్టివ్ టైప్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. ఓకే. దానిలో మీకు సబ్జెక్ట్ ఈచ్ అండ్ మీకు ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఉంటది. హ్మ్. ఆ సిలబస్ మీద కాన్సంట్రేట్ చేసి, సిలబస్ మీదనే ప్రిపేర్ అయ్యి, ఆ సిలబస్ టీచ్ చేసే ఫ్యాకల్టీ ఉన్న దగ్గరే మీరు జాయిన్ అవుతే హ్మ్. బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఇంటర్‌లో మీరు ఒకవేళ నార్మల్ టీచింగ్ చెప్పినా, హ్మ్. ఒకవేళ మీరు ఏదైనా నార్మల్ కాలేజ్‌లో చదివినా కూడా 90% ఈజీగా వస్తది. కానీ ఓకే. దానివల్ల మీకు ఏం యూజ్ ఉండదు. ఓకే. సో, నిజంగా కరెక్ట్ టైంకి ఎవరైతే స్టూడెంట్స్ గాని, పేరెంట్స్ గాని చూస్తున్నారో అనవసరంగా మళ్ళీ నిజంగా నీట్ రాసి క్వాలిఫై అయ్యి ఎంబీబీఎస్ చేయాలి మీ పిల్లలు అండ్ మీరు అనుకున్నట్లయితే గనక ఇది కరెక్ట్ టైం అండి. వెంటనే ఎందుకంటే ఎట్ ఎ టైమ్ ఇంటర్మీడియేట్ అయిపోతుంది. దాంతో పాటు మనకి నీట్ కోచింగ్ కూడా మనకి సైమల్టేనియస్‌గా అయిపోతుంది అవునవును. కాబట్టి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు 1 ఇయర్ లాంగ్ టర్మ్ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అదర్ కార్పొరేట్ చేసిన వాళ్ళైనా, లేకపోతే ఎక్కడ చేసిన వాళ్ళైనా ఇప్పుడు లాస్ట్ ఇయర్ మా దగ్గర 20 స్టూడెంట్స్ ఉండి, హుహుహు. దానిలో 246 స్టూడెంట్స్‌కి అబోవ్ 400 మార్క్స్ వచ్చాయి. ఓకే. ఇప్పుడు మీకు రీనీట్‌లో 400 అబోవ్ మార్క్స్ వచ్చిన మాక్సిమం బీసీ కేటగిరీ గాని, హ్మ్. ఈవెన్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ గాని వాళ్ళకి కంపల్సరీగా సీట్ వస్తది. ఓకే. అందుకోసం అని చెప్పి మా దగ్గర ఆ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ అనేది చాలా స్పెషల్‌గా ఉంటదండి. హుహుహు. మళ్ళీ మేము ఇప్పుడేంటంటే 20 మెంబర్స్ స్టూడెంట్స్ స్పెషల్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేసాం. హ్మ్. దాంట్లో ఏందంటే ఓన్లీ 20 మెంబర్సే ఉంటారు ఈచ్ క్లాస్‌లో. ఓకే. ఆ 20 మెంబర్స్ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అది. ఓహ్! దాంట్లో హ్మ్. ఏందంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీకు 3 అవర్స్ అండ్ 3 ½ అవర్స్ టీచింగ్ అలాంగ్ విత్ డౌట్ సెషన్స్ ఉంటాయి. ఓకే. మీకు ఎవరైనా గానీ ఫిజిక్స్ గానీ, కెమిస్ట్రీ గానీ ఎవరైనా వీక్ ఉన్న స్టూడెంట్స్ అయినా, లేకంటే మీకు ఓన్లీ మార్క్స్ తక్కువొచ్చి హ్మ్.
మీకు ఒక 20 మార్క్స్ 50 మార్క్స్ చాలా తక్కువ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా సీట్ గెటింగ్ మార్క్స్ వచ్చేలాగా చేయొచ్చు మనం. ఈవెన్ మీకు కెమిస్ట్రీలో ఒక 150 మార్క్స్ వరకు అచీవ్ చేయొచ్చు. ఓకే. ఈవెన్ ఫిజిక్స్లో ఫిజిక్స్ చాలా భయపడతారు స్టూడెంట్స్. బైపీసీ స్టూడెంట్స్ అంటే మ్యాథ్స్ ఫోబియా ఉంటుంది కాబట్టి ఓకే. ఫిజిక్స్ భయపడతారు. మా దగ్గర అలా ఉండదు. కంపల్సరీ ఫిజిక్స్ డే 1 నుంచి బేసిక్స్ నుంచి ప్రిపేర్ చేపిస్తాం. ఎలాంటి స్టూడెంట్ అయినా వచ్చినప్పుడు ఒక 1 మంత్ మేము బేసిక్ మ్యాథ్స్ నేర్పిస్తాం. ఫిజిక్స్తో పాటు బేసిక్స్ మ్యాథ్స్ నేర్పించి వాళ్ళకి ఫిజిక్స్ అంటే కొంచెం ఫోబియా పోయేటట్టుగా చేసి ఈవెన్ మీకు మినిమం 80 మార్క్స్ వచ్చేటట్టుగా చేస్తాం. మీరు ఫిజిక్స్లో మీకు మినిమం 80 మార్క్స్ వస్తే ఈజీగా సీట్ గెటింగ్ వస్తుందండి. ఓకే. 500 మార్క్స్ ఈజీగా క్రాస్ అవ్వచ్చు. కాకపోతే వేరే ఇన్స్టిట్యూట్లో ఏం చెప్తారంటే మీరు ఫిజిక్స్ రాకపోయినా కూడా మీకు సీట్ వస్తుందని చెప్తారు. అదంతా రాంగ్ అండి. ఫిజిక్స్ చేయకపోతే మీకు సీట్ రాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు బయోలో మీకు ఎంత చేసినా కూడా 300 ఎబో వస్తాయి. కెమిస్ట్రీలో ఒక 100 ఎబో వస్తాయి. 400 అవుతాయి. కాబట్టి మీకు సీట్ గెటింగ్ రావాలని ఇంకొక 50 మార్క్స్ 80 మార్క్స్ ఫిజిక్స్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. ఓకే. కాబట్టి ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా బయో అయినా మీరు డే 1 నుంచి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే విత్ ఇన్ 1 ఇయర్లో ఇప్పుడు ఇంకా ఎగ్జామ్కి ఒక 9 మంత్స్ 10 మంత్స్ టైం ఉంది. ఈ 9 మంత్స్ 10 మంత్స్లో కూడా ఇప్పుడు జాయిన్ అవుతే మా దగ్గర కంపల్సరీగా సీట్ గెటింగ్ అండ్ టాప్ ర్యాంక్ వచ్చేటట్టుగా మేము మా ఉన్న టీచింగ్ మెథడాలజీ అండ్ మాకున్న హాస్టల్ ఫెసిలిటీతోని కంపల్సరీ చేస్తాం. ఓకే. ఓకే. సో హాస్టల్ ఫెసిలిటీస్ అంతా అంటున్నారు కాబట్టి సో ఒక పేరెంట్స్కి వాళ్ళ పిల్లల మానిటరింగ్ ఇదంతా కూడా ఏ విధంగా ఉంటుందంటారు? మానిటరింగ్ బాగుంటుందండి. మాకు క్యాంపస్లో లేడీస్ ఇన్ఛార్జెస్ ఉంటారు, ప్లస్ లేడీ ప్రిన్సిపాల్ ఉంటారు, వైస్ ప్రిన్సిపాల్ ఉంటారు, మరి ఫ్లోర్కి జేఎల్స్ ఉంటారు. మీకు సెక్యూరిటీ వైజ్గా ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. 24/7 సెక్యూరిటీ ఉంటారు. మా దగ్గర ఏంటంటే ఫోన్స్ కూడా ఎలా ఉండదు. ఫోన్స్ అలా ఉండదు. ఓన్లీ కాయిన్ బాక్స్ ఉంటుంది. ఓన్లీ స్మార్ట్ కార్డ్ ఇస్తాం. మీరు ఎవరైనా పేరెంట్స్ చెప్పిన 3 నెంబర్సే దానికే కాల్స్ వెళ్తాయి తప్ప వేరే కాల్స్ వెళ్ళవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే అండి ముఖ్యంగా నీట్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకి లాస్ట్ టైం పేపర్ లీక్ అయ్యి చాలా ప్రొటెస్టులు జరిగాయి. సో మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో దాని వల్ల పిల్లలు కాస్త మనస్తాపం చెందారు. అండ్ మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటారు? ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు? రీ ఎగ్జామ్ అయినప్పుడు ఏంటంటే మా స్టూడెంట్స్ కూడా కొంచెం వాళ్ళు భయపడినారు. ఏంటంటే వాళ్ళని మళ్ళీ నీట్ ఎగ్జామ్ అయిపోయినాక మళ్ళీ పిలిపించుకొని మళ్ళీ మోటివేషనల్ క్లాసెస్ పెట్టి మా ఫ్యాకల్టీ కానీ నేను కానీ వాళ్ళకు కొంచెం ధైర్యం చెప్పి పర్ఫెక్ట్గా మళ్ళీ కొంతమందికి నీట్ ఎగ్జామ్ కన్నా రీనీట్లోనే మా దగ్గర టాప్ మార్క్స్ వచ్చాయి. కాబట్టి చాలా మంది కొంచెం ఫియర్ నుంచి బయటపడేసి మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ చేయించామండి. ఓకే. ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి చేంజెస్ రావచ్చు అంటారు నీట్ ఎగ్జామ్? మాక్సిమం ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ లేదంటే వైజ్గా కొన్ని క్లస్టర్ వైజ్గా డివైడ్ చేసి ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఎగ్జామ్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఫర్దర్గా ఆన్లైన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉందండి. కాకపోతే ఇంతకుముందు జరిగిన పేపర్ లీకేజ్ అవి లాంటివి మాత్రం మ్యాక్సిమం జరగవు. ఇంకా కొంచెం పేపర్ కరెక్ట్ అది పేపర్ ప్రిపరేషన్ కానీ అదంతా కూడా కొంచెం స్ట్రిక్ట్గా చేస్తున్నారు. ఎవరన్నా ఒక స్టూడెంట్ కానీ లేదంటే పేరెంట్ కానీ ఎందుకు ఆర్ఆర్ అపోలోనే చూస్ చేసుకోవాలి అంటే మీరు మెయిన్ ఏం చెప్తారు? అసలు ఏమేమి మనం పరిగణలోకి తీసుకుని దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి? మెయిన్గా ఏంటంటే అదర్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్కి ప్లస్ మా ఆర్ఆర్ అపోలోకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మీకు స్ట్రెంత్ ఎక్కువ ఉంటారండి. ఇప్పుడు ఏదైనా మీరు కార్పొరేట్ చూసుకుంటే ఒక్కొక్క క్యాంపస్లో మెయిన్ 3000 స్ట్రెంత్ 2500 ఉంటారు. ఒక క్లాస్లో 90 మెంబర్స్ ఉంటారు. మా దగ్గర ఏంటంటే ఓన్లీ 40 మెంబర్సే క్లాస్కి. మళ్ళీ మా ఎంటైర్ క్యాంపస్లో మీకు ఓన్లీ 160 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండరు ఏ క్యాంపస్ అయినా కూడా. కాబట్టి తక్కువ స్ట్రెంత్ ఉన్న దగ్గర కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మీకు అదర్ క్యాంపస్లో ఏంటంటే టీచింగ్ ఫ్యాకల్టీ అందరు కూడా నార్మల్గా ఐపీ లెవెల్లో చెప్పే ఫ్యాకల్టీయే మీకు లాంగ్ టర్మ్ కూడా చెప్తారు. మా దగ్గర అలా ఉండదు. లాంగ్ టర్మ్ కన్నా ఐపీకైనా ఎవరైనా కూడా సీనియర్ ఫ్యాకల్టీ అండ్ దట్ టు 20 years ఎబో ఎక్స్పీరియన్స్ డాక్టరేట్ ఫ్యాకల్టీ ఉంటారు. అది చాలా అదర్స్కి మాకి ఉన్న డిఫరెన్స్. మళ్ళీ మా దగ్గర ఏంటంటే ప్రతి వీకెండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తాం. నేను కానీ మా ఫ్యాకల్టీ కానీ. ఇప్పుడు ఒకవేళ మీకు ఏదైనా సబ్జెక్ట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకోండి ఆ స్టూడెంట్కి కంపల్సరీగా మళ్ళీ నెక్స్ట్ తక్కువ మార్క్స్ రాకుండా ఎలా ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి, అన్ని టెక్నిక్స్ కూడా మేము నేర్పించడం జరుగుతుందండి. దానివల్ల ది బెస్ట్ రిజల్ట్స్ పాసిబుల్ అవుతుంది. కొంతమంది పేరెంట్స్ ఉంటారు కదండి, సో ఇంత టార్గెట్ రావాలి, వాళ్ళ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది దానిపైన పిల్లలకి. అండ్ దాంతో పాటు ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి కూడా ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఏఐ ఇవన్నీ ఇంటర్నెట్ ఇవన్నీ యూజ్ చేసుకుంటున్నాం. సో దీంతో కంపేర్ చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇంతలాగా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసేంత ఇంటర్నెట్ ఏఐ ఉంది. సో చాలా మంది అనుకుంటారు అవును ఇది ఉంది కదా మనకి తక్కువలోనే
అయిపోతుంది కదా అవునవును. అని చెప్పేసి దాన్ని చూస్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఏం బట్ చెప్తారు? ఆన్లైన్ ప్రిపరేషన్ అనేది మీకు అన్ని సబ్జెక్ట్స్‌కి పర్ఫెక్ట్‌గా ఉండదండి. హుహు. ఇప్పుడేంటంటే ఫిజిక్స్ ఉంటది, కెమిస్ట్రీ ఉంటది. దానిలో ఏంటంటే ఆఫ్‌లైన్ టీచింగే మీకు ఇంపార్టెంట్. ఆన్‌లైన్‌లో మీరు ఎంత చేసినా జస్ట్ వాళ్ళు చెప్పేదే మీకు అర్థమవుతది తప్ప, హ్మ్. అర్థమైన దాన్ని మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేయడం గానీ, మళ్ళీ డౌట్స్ క్లారిఫికేషన్ గానీ ఆన్‌లైన్‌లో మీకు అంత పర్ఫెక్ట్‌గా ఉండదు. హ్మ్. కాబట్టి మీరు ఎవరైనా చూడండి ఆన్‌లైన్‌లో ఎన్నో టూల్స్ వచ్చాయి, అన్నొచ్చాయి గానీ హ్మ్. ఆన్‌లైన్‌లో తీసుకున్న సక్సెస్ రేట్ చాలా తక్కువ మీకు. ఓకే. ఓన్లీ 1% అది కూడా ఏదైనా స్టూడెంట్ కేపబిలిటీ ఉంటే తప్ప పాసిబుల్ కాదు. హుహు. కాబట్టి ఆఫ్‌లైన్ క్లాసెస్ అనేదే మీకు ఈ ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఇంపార్టెంట్ ఉంటది తప్ప, హ్మ్. ఆన్‌లైన్ అనేది మీకు ఓన్లీ ఐపీ లెవెల్‌లోనో, దాని లెవెల్ అక్కడి వరకే పనిచేస్తది. ఇంకా కేటగిరీస్ మనకి కట్ ఆఫ్ అన్నది ఒక్కొక్క గ్రూప్‌కి ఉంటుంది కదండీ. అసలు అవునవునండి. ఓసీ, బీసీ ఇలా మనకి ఎవరెవరికి ఎలా ఉందంటారు అసలు? ఇప్పుడేంటంటే ఈ ఇయర్ 2026లో హ్మ్. మీకు ఆల్మోస్ట్ 25కి ప్లస్ ఆర్ మైనస్ ఒక 6 మార్క్స్ అంతే ఉందండి. హుహుహు. ఎందుకంటే ఇప్పుడు పేపర్ టఫ్ వచ్చింది. ఓకే. రీనీట్ పేపర్. ఓహో! నీట్‌తో కంపేర్ చేస్తే రీనీట్ పేపర్ చాలా టఫ్ వచ్చింది. ఫిజిక్స్ టఫ్ వచ్చింది. ఓహ్! కెమిస్ట్రీ కొంచెం మోడరేట్‌గా ఉంది. ఈవెన్ ఓకే. బయో కూడా కొంచెం మోడరేట్‌గానే ఉంది. ఆహా! కాబట్టి ఏందంటే 25కి మీకు 26కి హ్మ్. ఆల్మోస్ట్ బీసీ గానీ, ఎస్సీ, ఎస్టీ గానీ హ్మ్. 400 వరకి 400 అబోవ్ వస్తే ఈజీగా సీట్ వస్తది. హుహు. ఓసీ అయితే మీకు 420, 425 ఆ రేంజ్‌లో ఓకే. పెద్దేం కంపల్సరీ. లేదు మనకి దగ్గరలోనే అంతే ఉన్నాయి డిఫరెన్స్ మార్క్స్. ఉంటదండి. ఓకే. కాబట్టి ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి హ్మ్. కంపల్సరీగా బెస్ట్ కోచింగ్ సెంటర్‌లో మీరు గనుక జాయిన్ అయితే హ్మ్. ఇంకా బెస్ట్ రిజల్ట్ ఇయ్యడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. సో, సుచిత్రలో కూడా మొత్తం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ ఈ చేసారా ఇయర్ అండి? నుంచి స్టార్ట్ చేశామండి. ఓకే. ఓకే. సుచిత్రాలో మీకు ఐపీఈ ఉంది. అలాంగ్ విత్ జేఈఈ అండ్ నీట్ 2 ఓహ్! ఉంది. ఇప్పుడు 2026 రీనీట్ కంప్లీట్ అయ్యి 300 అబోవ్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్‌కి 2027లో ఒకవేళ ఏ కేటగిరీ సీట్ రాకపోతే మీరు కట్టిన ఫీజులో ట్యూషన్ ఫీజు మొత్తం రీఫండ్ ఇచ్చేస్తామండి. ఓహ్! ఎందుకంటే మా ఫ్యాకల్టీ మీద గానీ, మేమిచ్చే ఫెసిలిటీస్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఈ ఆఫర్ ఇస్తున్నాం. కాబట్టి స్టూడెంట్స్ అయినా, పేరెంట్స్ అయినా దీన్ని యుటిలైజ్ చేసుకోవాలి. అండ్ ద సేమ్ టైమ్ ఇప్పుడు 20 మెంబర్స్ సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉంది. హుహు. దాంట్లో అయితే ఎన్ని మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఓహ్! దాంట్లో ఏంటంటే ఫ్రీ ల్యాప్‌టాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము. వావ్! ఎందుకంటే ఇప్పుడు ఫర్దర్‌గా వచ్చే ఆన్‌లైన్ బేస్డ్ ఎగ్జామ్‌కి కూడా మీకు యూజ్ అయ్యేలాగా హుహు. మా కంటెంట్ ప్లస్ మా మెటీరియల్ మొత్తం దాంట్లో ఉంటది. సూపర్ అండి. చాలా బావుంది. నిజంగా ఇంటర్మీడియేట్ వేరే వేరే కాలేజెస్‌లో చేసి నీట్‌కి ప్రిపేర్ అయ్యి టైమ్ వేస్ట్ చేసుకునే దానికంటే, అవును. సో ఒకేసారి ఇంటర్మీడియేట్‌తో పాటుగా కోచింగ్ నీట్‌కి అవును. తీసేసుకున్నట్లయితే చాలా బెస్ట్. అండ్ చాలా మంచి ఇంటర్వ్యూ అండి. ఓకే. చూస్తున్న స్టూడెంట్స్ అండ్ అలానే ఎవరైనా చూస్తున్న పేరెంట్స్ డెఫినిట్‌గా ఎవరైతే నీట్‌కి ప్రిపేర్ అవుతున్నారో వీడియోని మాత్రం షేర్ చేయండి. సో అలానే కొత్తపేట దాంతో పాటు సుచిత్రలో కూడా వీళ్ళ బ్రాంచెస్ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ కింద మేము నంబర్ కూడా మీకోసం డిస్‌ప్లే చేస్తున్నాము. సో కాల్ చేసి మరిన్ని డౌట్స్, ఎంక్వైరీస్ ఏమన్నా ఉన్నా కూడా కాల్ చేయొచ్చు. డైరెక్ట్‌గా వెళ్లి కలవచ్చు. అండ్ అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వెళ్లి కళ్ళారా చూసి మీ పిల్లల్ని జాయిన్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ రమణారెడ్డి గారు. థాంక్ యూ వెరీ మచ్.